హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెడికల్ రియంబర్స్మెంట్ కొనసాగింపు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిందండి. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇక ఫ్రెండ్స్, గతంలో GORT నెంబర్ 345 తేదీ ఆగస్టు 21, 2018 ప్రకారం మెడికల్ రియంబర్స్మెంట్ నిలిపివేస్తూ కేవలం EHS కార్డుల ద్వారా మాత్రమే చికిత్స చేయించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిందండి రాష్ట్ర ప్రభుత్వము. కానీ ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు ప్రతి సంవత్సరం మెడికల్ రియంబర్స్మెంట్ కొనసాగిస్తూ వచ్చింది. మరలా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మెడికల్ రియంబర్స్మెంట్ కొనసాగిస్తూ GORT నెంబర్ 449 తేదీ 19 జూలై 2024 ద్వారా అయితే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 1, 2024 నుండి మార్చి 31, 2025 వరకు కూడా EHS కార్డులతో పాటుగా మెడికల్ రియంబర్స్మెంట్ కూడా కొనసాగుతుంది. అలాగే ప్రస్తుతం ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరును మార్చి డాక్టర్ NTR వైద్య సేవా ట్రస్ట్గా అయితే మార్చేశారు. కావున ఉద్యోగులు మరియు పెన్షనర్ అందరూ కూడా కొత్త హెల్త్ కార్డును డౌన్లోడ్ చేసుకోగలరు. కొత్త హెల్త్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి ఆ ప్రాసెస్ ద్వారా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.